మళ్ళీ ఈ సందర్భంగా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా వేయటం జరిగింది. ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు, కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ అందరి డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఈరోజు మొదలుపెట్టిన శిఖర ప్రతిష్ఠ కానీ ధ్వజారోహణం ముందు ఈ ఉత్సవాలు మొదలవుతున్నాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిద్దామని నిర్ణయించుకున్నాం. మా డిపార్ట్మెంట్ పరంగా ఆయా పోలీస్ కానీ, జిఎంఎస్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, శానిటేషన్ ఆయా డిపార్ట్మెంట్లు అందరూ అవుతాడు. ఇక్కడ లోకల్గా ఉన్న పెద్దవాళ్ళని కూడా సహకరించమని కోరాము. వాళ్ళు కూడా అదే విధంగా వచ్చారు. నిన్న ఉత్తర్వుల మేరకు నిన్న హుండీలు అవన్నీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత అక్కడికి సంబంధించి రక్షణ కోసం డిప్యుటేషన్ స్టాఫ్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. ఏ ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులు సంతోషంగా, సంతృప్తికరంగా దర్శనం చేసుకుని అమ్మవారి దీవెనలు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. అలానే మీరందరూ కూడా సహకరిస్తారని, ఎక్కడైనా తక్కువైనట్టుంటే ఎమ్మటే నోటీస్ తీసుకొచ్చి మేము కూడా అందరి సహకారంతో కొన్ని సమన్వయంతో పనిచేసి ముందుకు వెళ్దామని సార్. ఎన్ని ఇండ్లు ఏర్పాటు చేశారు? వరకు అయితే చేశాము. ఆ తర్వాత 13 నాడు కోర్టులో మళ్ళీ పోస్టింగ్ అయింది, ఆర్డర్ హైకోర్టు నిన్న. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఈ పండగ వరకు రేపు ఈరోజు మొదలుకొని 16వ తారీఖు వరకు ఉత్సవాలు రోజుకు ఒక కార్యక్రమం చొప్పున నిర్ణయించారు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు. ఆ మేరకు ఇప్పుడు ఇమీడియట్లీ నేను ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేను ఈవినింగ్ ఇన్స్టాల్ చేసాము. దాన్ని సీల్ చేసి మా ఇన్స్పెక్టర్ వేసి వాళ్ళ సమక్షంలో చేయడం జరిగింది. ఈ తర్వాత అది కంటిన్యూ అయితే ఉత్సవాల తర్వాత నిర్ణయం తీసుకుంటాం. జిహెచ్ఎంసీ నుంచి ప్రొవైడ్ చేసిన ఏవైతే సివిక్ కమ్యూనిటీస్ అవి ఉన్నాయో, మనము టెంపుల్ ఉమ్మడి కమిటీ, టెంపుల్ చైర్మన్ గారు ఇతర సభ్యులతో కలిసి పాదయాత్ర చేయడం జరిగింది. ఏదైతే ప్రొసెషన్ రూట్ ఉందో ఆ ప్రొసెషన్ రూట్ కూడా పాదయాత్ర చేయడం జరిగింది. అక్కడ నుంచి ఏవైతే ప్రపోజల్స్ అంటే ఈ సీసీఏ మన ఈ బలిగంప రోడ్ కానీ, తర్వాత ప్రొసెషన్ రూట్ కానీ, ఇతర రూట్లు అన్నీ కూడా చూడడం జరిగింది. అక్కడ ఏవైతే కావాల్సిన వర్క్స్ ఉన్నాయో నాకు చైర్మన్ ద్వారా ప్రపోజల్స్ వచ్చాయి. ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా దాదాపు జిహెచ్ఎంసీ నుంచి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కమిషనర్ గారు 11,70,00,000 వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అట్లే కాకోకుండా ఈ డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో మనం టెంపరీ లైటింగ్ పెట్టడం, తర్వాత ఈ పవర్ క్యాన్స్, ఇల్యూమినేషను, ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మనము ఎల్ఈడి లైట్స్తో పెట్టడం జరిగింది. అలాగే టెంపుల్స్ కూడా ఏవైతే టెంపుల్స్ వర్క్స్ ప్రపోజ్ చేశారో, టెంపరీ షెడ్స్ కావచ్చు, షామియానాస్ కావచ్చు, పెయింటింగ్, తర్వాత సీరియల్ లైటింగ్, పవర్ క్యాన్స్, ఇవన్నీ కూడా ఆర్చెస్ దాన్ని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈసారి ప్రతి టెంపుల్లో ఈ సేక్రెడ్ వేస్ట్, బోనం రైస్, తర్వాత నీమ్ లీవ్స్ అవన్నీ తీయడానికి కూడా మనం బ్లాక్ కవర్స్ కూడా సప్లై చేస్తున్నాం. ఇలాంటి అన్నీ కూడా తర్వాత శానిటేషన్ వచ్చేసరికి మనం అడిషనల్గా వెహికల్స్, అడిషనల్ లేబర్ పెట్టి కూడా టెంపుల్ సరౌండింగ్స్, ఆల్ అప్రోచ్ రోడ్స్, పర్టికులర్గా మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వేపి తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని శానిటేషన్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు జిహెచ్ఎంసీ తరఫు నుంచి తీసుకోవడం జరుగుతుందని మీ అందరి టెంపుల్ కమిటీ సభ్యులకు చెప్పడం జరుగుతుంది. అలాగే కాకుండా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్తో పర్టికులర్గా కోఆర్డినేట్ చేసుకొని ఇంకా పోలీస్ ఆఫీసర్స్ కానీ, లోకల్ ఏసీపీస్, తర్వాత సిఐస్ వాళ్ళు ఏమన్నా సజెస్ట్ చేస్తే డార్క్ స్పాట్స్ ఇక్కడ మాకు ఈ ఫెసిలిటీస్ కావాలి అని చెప్తే అవి కూడా ప్రొవైడ్ చేయడానికి జిహెచ్ఎంసీ సంసిద్ధంగా ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ స్వామి బ్యాక్
కెమెరా బ్యాక్ అని నిల్చోబెట్టు. 1 second. థ్యాంక్ యూ.